జంపన్న గారు ఏదో మాట్లాడాలనుకుంటారు. జంపన్న గారు, ఇప్పుడు ఈ అర్బన్ నక్సల్స్ తర్వాత ఈ సాయుధ పోరాటం గురించి ఒక 2-3 నిమిషాలు మాట్లాడుతున్నాను. సాయుధ పోరాటం అనేది ఉందో మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ సాయుధ పోరాటం అది ఒక పేరు పొందింది దేశంలోనే. తెలంగాణ సాయుధ పోరాట విరమణ చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చర్చ ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అంటే ఇది ఎందుకున్నది అనుకున్నప్పుడు ఈ దేశం లోపల ఒకనాడు భూస్వామ్య దోపిడీ ఎట్లా ఉండే అనే విషయం మన అందరికి తెలుసు. సరే, ఆ తర్వాత ఇప్పుడు అంటే గత కొంతకాలం నుంచి భూస్వామ్య దోపిడీ నుంచి పెట్టుబడిదారు దోపిడీకి వచ్చింది. సాధారణ ప్రజలు ఏంటంటే ఆ సాయుధ పోరాటం పట్ల ప్రజానీకంలో పట్ల ఒక అభిమానము, ఒక ఆకర్షణ ఉంది. ఫస్ట్ బేసిక్ ఇది అర్థం చేసుకోకపోతే ఓన్లీ హైదరాబాద్ ఉన్నోళ్ళు మాత్రమే సరే వాళ్ళు ఏసీలలో ఉన్నారు, వాళ్ళు మాటలు మాట్లాడి చాలా అవన్నీ మాట్లాడుతారు. నేనే విమర్శిస్తున్నా వాళ్ళని కూడా. కానీ సమస్య ఎక్కడ ఉందనంటే సమాజంలో కూడా అంటే భారతదేశానికంటే ఎక్కువ కూడా తెలంగాణలో పట్ల సాయుధ పోరాట విరమణ పట్ల కూడా ఒక అభిప్రాయం చాలా మంది అభిమానులు సాధారణ గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా ఒక సెక్షన్ పీపుల్ ఏంటంటే కొంత జీర్ణించుకోలేదు, సాయుధ పోరాట విరమణను జీర్ణించుకోలేదు. అయితే ఈ గ్రౌండ్ ఏదైతుందో ఇప్పుడు ఈ ఎవరైతే సాయుధ అంటే పట్టణాల్లో ఉన్న కొంతమంది మేధావులు అనుకునే వాళ్ళు తగిన విధంగా అంటే దాన్ని అర్థం చేసుకోలేదు. ఒకటి ఫస్ట్ పాయింట్ బేసిక్ గా నేను చెప్పదలుచుకున్నది. ఎందుకు అర్థం చేసుకోవాలంటే అది కూడా మావోయిస్ట్ పార్టీ కారణం. ఫస్ట్ బేసిక్ గా నాయకత్వం అనేది అంటే దాన్ని డెవలప్ చేసిందే. ఆ నాయకత్వం డెవలప్ చేసిన దాని ప్రకారంగా అది కొనసాగింది. కాబట్టి దాని ఫలితం ఏదైతుందో అంటే ఇప్పుడు ఇక్కడ పట్టణాల్లో ఉండే కొంతమంది మేధావులు వాళ్ళ యొక్క స్టేటస్ సాయుధ పోరాటం గురించి మాట్లాడితేనే వాళ్ళ యొక్క స్టేటస్ ఉంటది. అంటే దానికి ఒక సర్కిల్ ఉంటది, కొన్ని వేల మంది కొంత గ్రూపులు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆ సర్కిల్ ని దాటి వాళ్ళు వేరే మాట్లాడలేరు. అది మాట్లాడితేనే వాళ్ళు గ్రేట్ గా చూడబడతారు వాళ్ళు. కాబట్టి ఈ పరిస్థితి వాళ్ళకు ఉంది. కాబట్టి దీనిని అంటే ఇక్కడి నుంచి అర్థం చేసుకున్నప్పుడు నేను అందుకోసం ఇప్పుడు నన్ను కూడా తిట్టిను. నేను తిట్టినా కానీ పెద్దగా 7 ఏళ్ల కానీ మిమ్మల్ని ఏమని తిట్టారు? ఎవరో ఇప్పుడు వెనకాల ఉన్నది ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వెనకాల ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారో నాకు తెలుసు అండి. మావోయిస్ట్ పార్టీ ఇయ్యలేదని ఒక సంగతి కూడా తెలుసు. మొదట ఇచ్చింది వాళ్ళే, ఇచ్చడానికి ఎవరు కారకులో నాకు తెలుసు. తర్వాత మొన్న కూడా ఇచ్చింది ఎవరో నాకు తెలుసు. తర్వాత అప్పుడప్పుడు నరసింహారెడ్డి అనుడు, నువ్వు జంపన్నవు కాదనుడు, తర్వాత నీకెందుకు ఇది శాంతి చర్చలు, నీకెందుకు ఇవి, ఇవన్నీ రాసేటోళ్ళు ఎవరో నాకు తెలుసు. ఎవరు వెనకాల వాళ్ళు డైరెక్ట్ రారు రంగంలోకి. వస్తే నేను అంటే నాతోటి వాళ్ళు చర్చ చేయలేరు వాళ్ళు. కాబట్టి వెనకాల వాని పేరు మీద వీని పేరు మీద ఆ గ్రూప్ లో పెట్టి ఈ గ్రూప్ లో పెట్టి దొంగ పేర్లతోటి దొంగలు అంటాను నేను. నీకు ముసుగేసుకుని నువ్వు రా డైరెక్టర్ నాతో చర్చ చేయి. కాబట్టి ముసుగేసుకున్న దొంగలు ఎవరో నాకు తెలుసు. కాబట్టి మావోయిస్ట్ పార్టీ పెట్టరాదే ఎందుకు మరి? నేను మావోయిస్ట్ పార్టీ పెట్టాను, నేను ఆ పేరు పెట్టాను, వ్యక్తుల పేర్లు పెట్టాను. నేను మార్క్స్ లెనిన్ మావో పేర్లు పెట్టాను. నేను పెట్టేది ఒకవేళ పెడితే ఎందుకు మరి మార్క్స్ లెనిన్ మావో? నేను నిజాయితీగా ఉండదలుచుకున్నా. నేను అంటే ప్రజల కోసము నిజాయితీగా ఉండదలుచుకున్నా. కాబట్టి మీరు నన్ను తిట్టిరు, ఏమైతుంది మీరు తిడితే నన్ను? నాదేమో నా ఆస్తులు పోతానాయా, నా భూములు పోతానాయా, ఏం చేస్తారు? నా దేని పోతానాయి? మీరు తిట్టుకుంటే కూడా సమాజం చూస్తుంది. కాబట్టి ఇప్పుడు సాయుధ పోరాటం గురించి మాట్లాడితే ఇప్పుడు అందరు మాట్లాడతారు, మీరు ఒక్కరే కాదు మాట్లాడేది, చాలా మంది మాట్లాడతారు. అదే లెఫ్ట్ వాళ్ళు కూడా మాట్లాడతారు, కమ్యూనిస్టులు కూడా మాట్లాడతారు. చాలా మంది వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉన్నదా ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు తగ్గిండ్రు. తగ్గకపోతే ఇంకా తప్పకుండా తగ్గిస్తారు. ఇప్పుడు శరత్ గారు కూడా ఇప్పుడు లెఫ్ట్ అంటే తనకు అభిమానం అయినప్పటికీ తను కూడా మాట్లాడుతుండు కదా. సరే, చంద్రకుమార్ కూడా గతంలో కొంత మధ్యలో అటు ఇటు అయినా మాట్లాడిండు. కాబట్టి ఇక్కడ ఏదైతుందో అందరూ మాట్లాడుతుండ్రు, పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం అంటే నా దృష్టిలో వాళ్ళు ఏదైనా ప్రజల చర్చల భాగంగా చర్చించే క్రమంలో అన్ని మార్పులు వస్తాయి. మార్పులు రాకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకు. ప్రజలు తప్పనిసరిగా చెప్తారు. తిడుతున్నారు కూడా, వాళ్ళని తిడుతుండ్రు. మీరు ఏ పద్ధతి ఇది? మీరు కనీసం సస్తా అంటే కూడా మీరు సాయుధ పోరాటం అంటుండ్రు. నిజమే, సాయుధ పోరాటం అంటే పరిస్థితులు ఉన్నప్పుడు అంటే ఒక అర్థం ఉంది. ఏ పరిస్థితి లేకుండా నువ్వు బంగాళా కూర్చొని సాయుధ పోరాటం అంటే అది తప్పు. అది కాబట్టి వాళ్ళు తిట్లు పడుతుండ్రు.
కాబట్టి ఇప్పుడు ఇది మనకు చర్చ వస్తున్నది. ఈ సందర్భంగా అర్బన్ నక్సల్స్ గురించి అనేది ఇది సరైనది కాదు నా దృష్టిలో పట్ల. అర్బన్ నక్సల్స్ గురించి వాళ్ళు ఏ రకంగా నా దృష్టిలో పట్ల వీళ్ళు ఎవరు యాక్షన్ చేస్తున్నారు కాదండి, మనం ఇంతకుముందే చెప్తున్నాం. కాబట్టి దాని గురించి వాళ్ళకి ఇప్పుడు అదే నేను చెప్తున్నా. కొంతమంది ఇదే సాయుధ పోరాటం అన్నోళ్ళు మళ్ళీ అరెస్ట్ చేస్తారంటే నేను కాదని మొత్తుకుంటారు వీళ్ళు. నేను మావోయిస్ట్ని కాదు, నేను లొంగిపోయినా, నన్ను మావోయిస్ట్ పార్టీ బహిష్కరించిందని చెప్పుకుంటారు వీళ్ళు చెప్పుకున్నారు కదా. శరత్ గారు నవ్వుతున్నారు, చెప్పుకున్నారు కదండి. తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేను మాజీ మావోయిస్ట్ అని చెప్పుకుంటాడు ఒక ఆయన. ఏమర్థం ఉందండి? ఒక్క నిమిషం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా. ఒక ఇంపార్టెంట్ కేసులో ఒక సోకాల్డ్ పౌర హక్కుల సంఘం నాయకుడికి నేను ఫోన్ చేసిన, అన్న ఇది చాలా బ్రహ్మాండమైన కేసు, ఇట్లా చేద్దాము, మీరైతేనే బాగుంటది, మీరు పిటిషనర్ గా ఉండండి, అంతే, 9 పైసా మీకు ఖర్చు లేదు, నేనే సొంతగా ఫైట్ చేసి ఆర్గ్యూ చేస్తానని చెప్పినాను. ఆయన ఏమన్నాడో తెలుసా నాతో, నాకు రేవంత్ రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి, ఈయన తర్వాత నా పరిస్థితి బాగుందబ్బా, ఇప్పుడు నన్ను ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేస్తావు అని అన్నాడు. అది నేను చెప్పడానికి నవ్వుకొని ఊరుకున్నాను. అంటే ప్రతి వ్యక్తికి రకరకాల అనుభవాలు ఉంటాయి. అవును, కరెక్ట్, అది మీరు చెప్పింది కరెక్ట్. అది ఇప్పుడు ఆ నక్సల్స్ దాంట్లో పట్ల వీళ్ళకి 5 పైసలు కాదు కదా, 1 పైసా కూడా అది లేదు ఇవాళ. వాళ్ళ అవన్నీ పాత మాటలు మాట్లాడతారండి, వాళ్ళు ఏమీ లేదన్నా. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించవలసింది ఏం లేదండి. ఇక అయిపోయినట్టేనా? మీరు చెప్పింది ఒక 3-4 మాత్రమే మిగిలారు. మీరు చెప్పిన దాని ప్రకారం 3-4 మిగిలారు. ఇక ఏది బయట వాళ్ళ లోపల ఉన్నవాళ్ళు లేదండి. దేశంలో తిరుపతి ఉన్నారా? ఇప్పుడు శరత్ గారు అన్నారు, ఆయన కూడా ఎన్కౌంటర్ చేశారు అంటారు, ఉన్నారా? చెప్పదలుచుకున్నంటే లొంగిపోయిన వాళ్ళకంటే మావోయిస్టులు ఉన్న వాళ్ళు బీఆర్ లో తక్కువ, జార్ఖండ్ ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నారు, తర్వాత ఛత్తీస్గఢ్ లో కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, తర్వాత తెలంగాణ అంటే కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది లొంగిపోయారు కానీ ఉన్నారు. కాబట్టి ఈ సంఖ్య ఎంత అనేది కూడా ప్రమాణం కాదు నా దృష్టిలో. ఒకటి. రెండవది, నాయకులు కూడా కేంద్ర కమిటీ వాళ్ళు ఉన్నారు, అంటే పాత లీడర్లే 8 మంది ఉన్నారు. తర్వాత కొత్త వాళ్ళు ఎవరిని తీసుకున్నారో మనకేం తెలియదు, వాళ్ళు చెప్పరు, కొన్ని విషయాలు చెప్పరు. ఇప్పుడు ఇడిమా సీసీ మెంబర్ అని కొద్ది కాలం నుంచే చెప్తుండ్రు, కాబట్టి కొంతమంది ఉంటారు వాళ్ళకు. తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు, సభ్యులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నా దృష్టిలో పట అంటే ఒక రకంగా చెప్పాలనంటే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ తోటి వాళ్ళు సరే మార్చి నాటికి ముగిస్తారా లేదా నాకు అది కాదు ప్రమాణం. వాళ్ళు విజయాలు సాధించారు, అది క్లియర్. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సరే ఒక యుద్ధం చేసి, ఎన్కౌంటర్ చేసి, కొన్ని సందర్భాల్లో పట కొన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఇవన్నీ చేసి కూడా సరెండర్ అయ్యి అన్నిటి మూలంగా కూడా విజయాలు సాధించారు ఇప్పుడు. కాబట్టి ఈ పరిస్థితిలో పట మావోయిస్టు పార్టీ అదొక చివరి దశ. చివరి దశ అంటే 2 నెలలకు 3 నెలలకు పోతే నేను చెప్పను, కానీ దశ మాత్రం చివరిది. తర్వాత దానికి స్కోప్ లేదు, ఏ స్కోప్ లేదు, విప్లవం విజయవంతం చేసే స్కోప్ ఏమాత్రం లేదు. ఇంకో 1 ఏడాది ఉంటారా, 2 ఏళ్ళు ఉంటారా? ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ప్రాబ్లం ఉంది, ఒరిస్సా అడవులు మీకు తెలియదు, ఇప్పుడు ఉన్నోళ్ళకు పోలీసులకు కూడా అందరికి తెలియదు, నాకు తెలుసు కదా ఒరిస్సా అడవులు ఏంటో నాకు తెలుసు, లేదా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర బట్టి ఎట్లుందో తెలుసు. ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలంటే ఉండొచ్చు, నాకు తెలుసు, ఉండాలంటే ఉండొచ్చు. ఇప్పుడు ఆధునాతన టెక్నాలజీ, డ్రోన్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత కూడా ఉండొచ్చు. డ్రోన్లు ఉన్నా, సెటిలైట్లు ఉన్నా వాళ్ళ పద్ధతులు అవలంబించాలి. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. నేను కనుక పోయి ఉండాలంటే ఒరిస్సా అడవిలో 5 ఏళ్ళు ఉండగలుగుతాను నేను. అవునా? 5 ఏళ్ళు ఉండగలుగుతాను నేను. ఎంత టెక్నాలజీ వచ్చినా ఏమొచ్చినా అంటే ఉండుంటే మరి ఏం చేయాలి? విప్లవం చేస్తానా? ఉండాలి అంతే. ప్రజలు ఆర్గనైజ్ చేస్తానా? సంఘాలు పెడతానా? ఉద్యమాలు లేకుంటే ఎందుకు? అండర్ గ్రౌండ్ లో ఉండాలి అంతే. ఏదో రకంగా ఉండడం అంటే, కాబట్టి అందుకోసం నేనేం చెప్తున్నా, ఉపయోగం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మీ బుర్రలు ఉన్నాయి కాబట్టి 50 ఏళ్ళు పనిచేసిన అవగాహన ఉంది కదా, నాలెడ్జ్ ఉంది కదా, మీరు ఎడొచ్చి పని చేయండి. ఇప్పుడు మనం ఏ ఉద్యమం చేయాలనుకున్నా సాయుధ పోరాటంతో చేయలేమండి. ఇప్పుడు ఏ ఉద్యమం, ప్రజల సమస్యలు మాట్లాడాలి. నువ్వు ఎక్కడ మాట్లాడతావు? ఏం చేస్తావు నువ్వు? ప్రజల గురించి మాట్లాడకపోతే అడు తుపాకులు పట్టుకుని ఏం చేస్తావు నువ్వు? కాబట్టి ఈ రీత్యనే అది ఉపయోగం లేదు, అది కాలం చెల్లింది. మీరు ఆలోచించండి. ఇంకా చనిపోవడం, లొంగిపోవడం ఇవంతా జరుగుతుంటది. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడైనా సరే, ఇప్పుడు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు, మీరు 2 ఏళ్ళు మాట్లాడుతున్నావు, ఇంకా కొద్ది కాలం అయితే ఎవరు మాట్లాడతారు? ఇక మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి అది వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే.